అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇంకా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఫీడ్బ్యాక్ వల్ల నా వీడియోస్లో కొంచెం చేంజెస్ వస్తాయని ఆశిస్తున్నాను. డెఫినెట్గా కామెంట్ చేయండి, అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుందండి. డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్గా యూజ్ అవుతాయి. మ్యాక్సిమం 2 టాపిక్స్ కవర్ చేస్తాను. కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు, బట్ మనకి ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అయ్యి ఒకేసారి అన్ని చెప్పలేవండి. స్లోగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. నెంబర్ సిస్టంలోనే నెంబర్ సిస్టమ్ అనేది కొంచెం పెద్ద టాపిక్ అండి. ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్. సో ప్రీవియస్ గా చెప్పినవన్నీ ఒకసారి వీడియోస్ అని చూడండి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, డెఫినేషన్స్ చెప్పాను. ఫార్ములా డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. కో ప్రైమ్స్ అంటే ఏంటి, టూ ప్రైమ్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే అన్ని డెఫినేషన్స్ ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ టాపిక్ లోకి రండి, లేకపోతే అర్థం కాదు. చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. అన్ని వీడియోస్ చూడండి, డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయండి. అందరూ మాక్సిమం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో కోచింగ్ తీసుకుని హాస్టల్స్ లో రూమ్స్ లో ఉంటా ప్రిపేర్ అవుతున్నారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్రిపేర్ అవ్వండి మాక్సిమం జాగ్రత్తగా. రైట్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. దాన్ని డిస్కస్ చేసే ముందు ఒక థియరం ఉందండి, ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్స్. మన టాపిక్, మన సబ్జెక్ట్ వచ్చి అర్థమెటిక్ ఫండమెంటల్ థియరం ఉంది. ఆ ఫండమెంటల్ థియరం అంటే ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అందరూ తెలుసు కదా. కాంపోజిట్ నెంబర్ అంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ product of prime numbers. Prime numbers అంటే a number has only 2 factors. Product of prime numbers. Composite number అంటే more than 2 factors. Every composite number. How many prime numbers are there up to 100? Comment చేయండి ఆన్సర్. up to 100 వరకు ఎన్ని prime numbers ఉన్నాయి? up to 100 how many composite numbers are there? అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆన్సర్. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎనీ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 8 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 8 అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది, 4 తో అవుతుంది, 2 తో అవుతుంది, మోర్ దాన్ 2 ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ కాంపోజిట్ నెంబర్. దీన్ని ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ అంటే 2 into 2 ప్రైమ్ నెంబర్ ఆ కాంపోజిట్ నెంబర్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ గా కన్వర్ట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ది మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈస్ ద one way. One more example I am taking 60. 2 that is 2 into 3 into 5. 2 2 is 4, 4 3 is 12, 12 5 is 60. సో అలానే 120 కి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకొక 2 యాడ్ అవుతుందండి, అది 360. 720 ఇలా 1000. వీటన్నిటి ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ గా రాసి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్స్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏదో కూడా డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్స్ కొంచెం దగ్గరగా ఉంటుంది, బట్ స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఒకసారి వినండి. ఇక్కడేమో ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్స్ లోనేమో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ కన్వర్ట్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇక్కడ కూడా సిమిలర్ గా ఉంటుంది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, కాంపోజిట్ నెంబర్ క్యాపిటల్ ఎన్ అనుకుంటారండి, మీరు సి అని అనుకోండి, క్యాపిటల్ సి, ఐఎమ్ టేకింగ్ క్యాపిటల్ ఎన్. ఎక్స్ప్రెస్డ్ యాజ్ n ఈక్వల్ టు కాంపోజిట్ నెంబర్ ఈక్వల్ టు p1 పవర్ a into p2 power b into p3 power c into p4 power d into and so on. What is the p1, what is the p2, what is the p3, what is the p4, a b c d అంటే డిస్కస్ చేస్తాం 1 by 1. ఇక్కడ ఏంటంటే కాంపోజిట్ నెంబర్ అని ఆల్రెడీ అక్కడ చెప్పాను. సో వేర్ p1 is the, ఇది ఎందుకో కూడా మీకు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి తర్వాత. ఇది నోట్ చాలా ఇంపార్టెంట్. p1 is the even prime number. How many even prime numbers we have?
ఈవెన్ ప్రైమ్ నెంబర్. P1 is the ఈవెన్ ప్రైమ్. మొత్తం మనకి ఎన్ని ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎన్ని ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో. నెక్స్ట్ P2, P3, P4 and so on are the odd prime numbers. ఎన్ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. మొత్తం అండి టోటల్ నెంబర్స్ లో ఎన్ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. నెక్స్ట్ వేర్ A is the power or exponent. పవర్ అన్న ఎక్స్పోనెంట్ అన్న సేమే. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ B కామా C కామా D కామా and so on E F అలా ఉంటాయి and so on are the powers are exponents అన్న పవర్స్ అన్న సేమ్ అంటే గుర్తుపెట్టుకోండి. exponents of odd prime numbers. This is the ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏం లేదండి ఈ ఫార్ములా రాయాలి. P1 పవర్ A, P2 పవర్ B, P3 పవర్ C, P4 పవర్ B and so on రాయాలి. P1 అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్, P2, P3, P4 ఆర్ ద ఆడ్ ప్రైమ్ నెంబర్స్, A is the power of the ఈవెన్ ప్రైమ్. ఇక్కడే ఉంది ఆన్సర్. P1 is the ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఒకటే ఉంది ఈవెన్ ప్రైమ్ నెంబర్. వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్? ఆ నెంబర్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. P2, P3, P4 are the odd prime numbers. A is the power or exponent of even prime number. B, C, D and so on are the powers or exponents of odd prime numbers. Okay, this is the fundamental prime factorization. ఇది ఎందుకు ఇది చేసి ఏం చేస్తాం? దీనివల్ల అండి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకి అథమెటిక్స్ లో అండి చాలా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఈ టాపిక్ మొత్తం కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బేస్ చేసుకుంటుంది. సో ఈ సబ్ టాపిక్ పేరు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండి. ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ వన్ నెంబర్ 8. 8 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 8 is a small number. You can find out very easily. 8 1 ja 8, 4 2 ja 8. So మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 8 4 2 1. 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. Suppose when the number is big number, how many factors for 1000? 1000 కి ఎన్ని చెప్పగలరా ఈజీగా? 360. 360 తీసుకోండి. 3 డిజిట్ నెంబర్ తీసుకోండి. So this is not possible to say. అన్ని 1000 into 1, 500 into 2, 250 into 4, 100 into 5, 100 into 10, 200 into 5 అట్లాగా చెప్పే రాయటం కన్నా కొంచెం టైం లెంతీ ప్రాసెస్ అండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ఫ్యాక్టర్స్ లో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 8 అనేది ఈవెన్ నెంబర్, ఈవెన్ ఫ్యాక్టర్. 4 ఈజ్ ఈవెన్ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఈవెన్ ఫ్యాక్టర్, బట్ 1 ఈజ్ ఆడ్ ఫ్యాక్టర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. వీటి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ఫస్ట్ ఫార్ములా అండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ N ఈక్వల్ టు A plus 1 into B plus 1 into C plus 1 into D plus 1 into and so on. Total number of factors అండి. అంటే A అంటే ఏంటి? What is the A? A is a even prime number. Sorry, power of even prime number. B, C, D are the powers of odd prime numbers. A is the power or exponent of even prime number. B, C, D are the powers of or exponents of odd prime numbers. ఈ ఫార్ములాస్ రాసుకోండి అంటే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఫార్ములాస్ రాసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, దీని షార్ట్ కట్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ TF అని రాస్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ N. షార్ట్ కట్ లో అండి TEF అని రాస్తాను. A into B plus 1 into C plus 1 into D plus 1 into and so on. చాలా మంది తెలియదండి, జాగ్రత్తగా నేర్చుకోండి. కాన్సెప్ట్స్ అన్ని చాలా మంది తెలియదండి, కొంచెం డెప్త్ గానే ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి బాగా. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ capital N. TOF అని రాస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ N TOF ఈక్వల్ టు B plus 1 into C plus 1 into D plus 1 into and so on. A plus 1 B plus 1 into ఏముండదండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లోనేమో A plus 1 into B plus 1 into C plus 1 into D plus 1 into and so on. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే TEF లోనేమో A into B plus 1 into C plus 1 into D plus 1.
టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అండ్ POF లో అసలు ఏమి ఉండదండి, B+1 into C+1 into D+1. సో ఈ 3 ఫార్ములాస్ వస్తే మీరు ఈజీగా ఏ నెంబర్ ఇచ్చినా సరే ఈజీగా ఫస్ట్ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాస్తాము. ఫస్ట్ నెంబర్ ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 120కి ఫ్యాక్టర్స్ అని అనుకోవడం చాలా కొంచెం కష్టమేనండి. తర్వాత కౌంట్ చేద్దాము, జస్ట్ ఫార్ములా ప్రకారం చేద్దాం. 120ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా ఎలా రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా ఎలా రాయాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. వినండి ఒకసారి. ఫస్ట్ ఆ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాయాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ P1 పవర్ A, P2 పవర్ B, P3 పవర్ C, P4 పవర్ D ఆ ఫార్ములా రాయాలి. సో ఆ ఫార్ములా రాయాలంటే ఫస్ట్ మీకు ఎల్సిఎం చేసినట్టు తీసుకున్నాం. ఫస్ట్ వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 అండి. ఫస్ట్ 2 తీసుకుంటాం. 2 60s, 2 30s, 2 15s, 3 1s, 3 5s. సో ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, 2 3s ఉన్నాయి. సో 2 క్యూబ్ ఇంటూ ఎన్ని 3s ఉన్నాయి, 3 పవర్ 1. నెక్స్ట్ ఎన్ని 5s ఉన్నాయి, 5 పవర్ 1. నెక్స్ట్ అండి లేవండి, లేకపోతే 7 పవర్ 0 అని రాసుకోవచ్చు. 11 పవర్ 0, 13 పవర్ 0 రాయాల్సిన అవసరం లేదు. 7 పవర్ 0 is 1. 1 into 120 is 120. సో రిమైనింగ్ రాయాల్సిన ఉంటే రాయిపోయావు. అందుకని మన ఫార్ములా ఇందాక P1 పవర్ A ఇంటూ P2 పవర్ B ఇంటూ P3 పవర్ C ఇంటూ P4 పవర్ D ఇంటూ అండ్ సో ఆన్ అని చెప్పేసి చెప్పామండి. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ PF కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి, A+1 ఇంటూ A అంటే ఏంటిది, పవర్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. పవర్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎంత, పవర్ 3+1 ఇంటూ B+1 1+1 ఇంటూ 1+1. సో ఇది మల్టిప్లై చేస్తే 4 2s 8, 8 2s 16 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. 16 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సింపుల్ గా అండి ఇంకా చేయొచ్చు. పవర్ లో ఎంత ఉంది, 3 ఉంది. 3 కొని యాడ్ చేస్తే 4 అవుతుంది. 4 ఇంటూ 2 ఇంటూ 2 ఇవి కూడా రాయడం స్టెప్ వేసేయచ్చు డైరెక్ట్ గా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. పవర్ లో 3 ఉంది, 3 కొని యాడ్ చేయండి. 3 కొని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సపోజ్ ఇక్కడ 6 ఉంది అనుకోండి, 6 కొని యాడ్ చేయండి 7 అవుతుంది. ఇక్కడ 2 ఉంటే 3 అవుతుందండి. ఇక్కడ 1 ఉంటే 1 2 అవుతుంది. అర్థమవుతుందా, పవర్ కి జస్ట్ 1 యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం. అంటే A+1 B+1 C+1. పవర్ లో ఏ ఉంటే A ఇక్కడ 1 యాడ్ చేస్తాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీరు కావాలని క్రాస్ చెక్ చేసుకోండి. 120కి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 120 ఇంటూ 1, 60 ఇంటూ 2, 40 ఇంటూ 3, 30 ఇంటూ 4, 24 ఇంటూ 5, ఇక్కడ రాస్తున్నాను 20 ఇంటూ 6, 15 ఇంటూ 8, 12 ఇంటూ 10. ఈ 8 వేస్తే డబల్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 8 2s అండి. 2 ఫ్యాక్టర్స్ కదా. సో మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయండి, 16 వచ్చినాయి. ఎన్ని రాస్తే కన్నా కూడా ఫాస్ట్ గా అండి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాస్తే. ఇంకో ఎగ్జాంపుల్ 720 మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఏం లేదండి ఇంకొకటి దీనికి ఇంటూ 6 120 ఇంటూ 6 కదా. 126 అంటే ఇక్కడ ఒక 2 పవర్ యాడ్ అవుతుంది, 3 పవర్ యాడ్ అవుతుంది. సో 5 పవర్ 1. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయండి, ఫాస్ట్ గా ఆన్సర్ చేసేసేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 5 ఇంటూ 3 15, 15 ఇంటూ 2 30. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాసేస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ వన్ కి 120 కండి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 120 ఫైండ్ అవుట్ చేయండి. 720 టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి, A ఇంటూ B+1 ఇంటూ C+1. A ఇంటూ సో 120 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాస్తే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. సో నేను ఒక ఆర్డర్ లో చెప్తున్నాను, ఆర్డర్ ప్రకారం నేర్చుకోండి. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అనొచ్చండి, అడగొచ్చు. సో A ఇంటూ B+1 ఇంటూ ఫార్ములాస్ మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందే. ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే గుర్తుంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ నేను రబ్ చేస్తున్నాను, మీకోసం ఉంచాను ఇప్పటి వరకు. సో ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ గుర్తుంటేనే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఫార్ములా ఏంటి, B+1 ఇంటూ C+1 ఇంటూ D+1 ఇంటూ అండ్ సో ఆన్ అండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 120 తీసుకున్నాం ఫస్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 120 ఏమవుతుందండి, 120కి 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. సో 3 ఇంటూ 1+1 2 ఇంటూ 2. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 120 రాస్తున్నాడు కావాలని మీ బ్రాకెట్ లో. 120 ఎంత 12 అండి. కావాలి కౌంట్ చేసుకోండి. 120కి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 120 ఈవెన్ ఫ్యాక్టర్ ఆడ్ ఫ్యాక్టర్ ఈవెన్ 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 12 టోటల్ ఏమో 16 ఉన్నాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏమో 12 ఉన్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి, 16 మైనస్ 12. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఉంది 120కి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫర్ 120
సేమ్ అండి 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 సేమ్ కదా. సో b ప్లస్ 1 ఇంటూ c ప్లస్ 1 ఓన్లీ ఇక్కడ 2 ఉన్నాయి, d లేదు, bcd లేవు. సో ఏమవుతుందండి, సో 1 ప్లస్ 1 2 ఇంటూ 2 4 అవుతుందండి. ఆడ్ ఫ్యాక్టర్స్ 4 ఏదో కూడా మీరు కావాలి చెక్ చేసుకోండి, ఇది క్లాస్ చెక్ చేసుకోండి, చేయొద్దు ఇలాగా. 3 1 2 3 ఒకటి ఉంది 1, సో 4 ఉన్నాయండి. దిస్ ఈస్ those are the odd factors, odd numbers కదా అవి. 1 3 5 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ కదా, సో ఆడ్ ఫ్యాక్టర్స్ అవన్నీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సిమిలర్ గా టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 360 ఫైండ్ అవుట్ చేయండి. 360 ఏమో రాస్తామండి, ఇంటూ 3 కదా, ఇంకో 3 యాడ్ అవుతుంది. 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 120 ఇంటూ 3 కదా, ఇంకోటి మీకు కావాలి చేసేసుకోండి అండి. ఎగ్జామ్ లో మీకు ఆ ప్రీవియస్ ఇవ్వరు కదా, 2 180s 2 90s 2 45s 3 15s 3 5s 5 1s. సో 2 క్యూబ్ అండి 3 స్క్వేర్ 5 పవర్ 1 3 5s కదా ఇక్కడ లాస్ట్ లోపల 5 పవర్ 1. సో అలా చేసేసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సిమిలర్ గా 2500 కి 2500 అనే నెంబర్ కి యు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఈ మీకు కొంచెం అర్థమైతే సిమిలర్ గా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. సో నోట్ చేసుకోండి, కొంచెం ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. మనకి తక్కువ టైంలో చెప్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, బట్ లెంత్ అవ్వచ్చు, బట్ చివరి వరకు చూడండి. డెఫినెట్ గా మీకు మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఒకే వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియో చేసి దానికోసం మీకు కూడా టైం వేస్ట్ కనిపించింది. ఒకే టాపిక్ లో ఒకే వీడియోలో మొత్తం మ్యాక్సిమం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. 30 minutes కంటే ఎక్కువే ఉండొచ్చు, బట్ చూడండి పర్లేదు, మీకు యూజ్ అవుతాయి క్లాసెస్. రైట్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. 4th వన్, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ N అంటే నెంబర్, కాంపోజిట్ నెంబర్ ఈక్వల్ టు క్యాపిటల్ N a నెంబర్ హోల్ పవర్ స్మాల్ n by 2, where small n is total number of factors. Capital N అంటే ఆ నెంబరే, స్మాల్ n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసు కదా. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈవెన్ అయితేనే మనం ఫైండ్ అవుట్ చేయగలం. సపోజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయగలం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 5 వచ్చినాయి అనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేయలేము. ఓన్లీ ఈవెన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈవెన్, అప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఆడ్ వస్తే ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే 5 by 2 అంటే 2.5 వస్తుంది, 6 by 2 అంటే 3 వస్తుంది. అర్థమవుతుందా? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈవెన్ వస్తే ఈ ఫార్ములా మనం అప్లై చేయగలము. n అంటే ఆ నెంబర్, మనం ఏ నెంబర్ అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద 8 అండి. 8 కి ప్రొడక్ట్ ఆఫ్ ది ఆల్ ఫ్యాక్టర్స్, అన్ని ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కావాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 pf అని రాస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ 8 ని రాస్తామండి 2 క్యూబ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్ రాస్తే, అంతే కదా. దీన్ని చేయవచ్చా? దీన్ని చేయలేము, ఎందుకంటే 3 ఈజ్ ఏ n స్మాల్ n ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో ఈవెన్ వస్తే చాప్గా చేయగలం. నెక్స్ట్ 12 తీసుకుంటాను. 12 అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయండి? 4 వచ్చినాయి కదా. 4 ఈజ్ ఈవెన్ నెంబర్, సో యూ కెన్ రైట్ 12 హోల్ పవర్ 4 by 2. 12 తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ N ప్లేస్ కూడా 12 రాయాలి. 12 ఈక్వల్ టు 12 హోల్ పవర్ 4 by 2. 2 1s 2 2s. సో 12 స్క్వేర్ ఈజ్ 144. మీరు కావాలని చెక్ చేసుకోండి. 12 ఫ్యాక్టర్స్ రాయండి, అన్నింటిని మల్టిప్లై చేయండి. 12 into 1 6 into 2 4 into 3. చెక్ చేసుకోండి, 144 వస్తుందా? 12 అన్ని ఫ్యాక్టర్స్ యాడ్ చేసి మల్టిప్లై చేస్తే, అది మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ది ఆల్ ఫ్యాక్టర్స్ ఫర్ 12. 12 ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి? 4 వస్తున్నాయి. 12 పవర్ 4 by 2. 12 పవర్ 4 by 2 అంటే ఎంత వస్తుంది? చెక్ చేయండి ఒకసారి. Product of all factors of capital N equal to capital N whole power small n by 2. The small n is the total number of factors. 12 ఏమో రాయొచ్చు, రాంగ్ రాశాను. చెక్ చేయాలి. 2 square into 3 power 1. 2 square into 3 power 1. 4 into 3 కదా. 4 is a prime number, composite number. So 2 square into, so 12 power 6 by 2. 2 3s అండి. సో 12 క్యూబ్ వాల్యూ ఎంత? ఆల్రెడీ క్యూబ్స్ డిస్కస్ చేసాము. 1728. 12 into 12 into 12 మల్టిప్లై చేయండి. 3 4s 6 2s 12 కదా. 3 12s 12 క్యూబ్ అండి. 12 క్యూబ్ is 1728.
సో 20 కూడా ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? ఇక్కడ 3, ఇక్కడ 2, 6 కదా. సో 20 పవర్ 6/3 అంటే 20 పవర్ 3 అంటే 8000. 2 క్యూబ్ అంటే 8, 0 క్యూబ్ అంటే 3 zeros. సిమిలర్ గా మీరు 8 ని ఫైండ్ అవుట్ చేయండి ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇంకా 8 కి వచ్చేసి ఈవెన్ నెంబర్ వస్తుంది, డెఫినెట్ గా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, కావాలనుకుంటే 30 కొన్ని నెంబర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మరీ ఎక్కువ సమ్స్ తీసుకోవద్దు, ఎందుకంటే పవర్ లో మనకు కొంచెం ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఇక్కడ వరకు వేస్తారండి మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ 5th వన్, సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఇప్పటి వరకు ఆడొస్తే చేయలేమండి, ప్రొడక్ట్ లో మాత్రం ఒకటే ఉంది. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ లేవు. ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మాత్రం ఒకటే ఉంది, అది కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈవెన్ అయితేనే. నెక్స్ట్ వన్ 5th వన్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, దీనికి ఫార్ములా ఏం లేదు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రొసీజర్ ఉందండి, ఫార్ములా లెంతీ అవుతుంది. ఫార్ములా ఉంది కానీ చాలా పెద్దగా ఉంది. ఫార్ములా నేను ట్రై చేశాను, ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పేసి ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ నెంబర్ అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఫ్యాక్టర్స్ యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12? 12 ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాయాలి. 12 రాస్తాం 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. సో ఇక్కడ పవర్ లో ఎంత ఉంది? ఇక్కడ 2 కి ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. 2 పవర్ లో ఎంత ఉంది? ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2. 2 పవర్ లో 2, దానికి 1 యాడ్ చేయాలి. ఫస్ట్ 2 స్క్వేర్ రాయాలి, ప్లస్ నెక్స్ట్ పవర్ లో 1 రెడ్యూస్ చేయాలి, ప్లస్ పవర్ లో అలా రెడ్యూస్ చేస్తూ 0 వచ్చేట్టు రాయాలి. ఫస్ట్ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ యాసిడ్ రాస్తాము, ప్లస్ 2 కి పవర్ లో 2 దగ్గర 1 రెడ్యూస్ చేస్తే 1 అవుతుంది, 1 రెడ్యూస్ చేస్తే మళ్ళీ 2 0 అవుతుంది. నెక్స్ట్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పవర్ 5 ఉంది అనుకోండి, 2 పవర్ 5 ప్లస్ 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 3 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0 వరకు రాయాలి. నెక్స్ట్ 3 పవర్ 4 ఉంది అనుకోండి, 3 పవర్ 4 ప్లస్ 3 పవర్ 3 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0 వరకు రాయాల్సిందే అండి. ఇక్కడ 2 పవర్ 2 ఉంది కాబట్టి 2 పవర్ 2, 2 పవర్ 1, 2 పవర్ 0. సో వీటిని 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 2 6, 6 2 పవర్ 0 అంటే 1, 7 ఇంటూ 4 ఎంత అవుతుందండి? 28. ఇది జనరల్ గా అండి అన్ని ఫ్యాక్టర్స్ రాస్తాం 12 కి. 12 ఇంటూ 1 6 ఇంటూ 2 4 ఇంటూ 3 ఇవన్నీ యాడ్ చేసేసుకోండి, మీకు 28 వస్తుంది. 18, 22, 25, 27 ఇవన్నీ ప్రాక్టికల్ గా మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అలా చేయొద్దు. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇంకో 5 వస్తుందండి. 12 ఇంటూ 5 కదా, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. దీనికి సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కావాలి, ఎస్ఎఫ్ అని రాస్తున్నాను. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఎంత అవుతుంది? 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ ఇక్కడ రాస్తాను మళ్ళీ ఒకసారి 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ 4. డైరెక్ట్ రాసేయాలండి, ప్రతిసారి స్టెప్ రాయొద్దు, డైరెక్ట్ రాసేయాలి. 2 స్క్వేర్ 4 ప్లస్ 2 పవర్ 1 2 ప్లస్ 2 పవర్ 0 1. నెక్స్ట్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0 4. 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 0 6. 4 ప్లస్ 2 6 7. 7 ఇంటూ 24 లేకపోతే 7 ఇంటూ 4 28. 28 6 620s 120 6 8 48 168. 24 ఇంటూ 7 అండి, 24 ఇంటూ 7 చెక్ చేసుకోండి, 128. 140 ప్లస్ 28 168. సో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 168. మీరు ఒక నెంబర్ చేయండి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 500 మీరు చేసేసేయండి. నెక్స్ట్ దీన్ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయండి. సో ఎంత అవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ 125 ఇంటూ 4. 125 ని డబల్ చేస్తే 250, మళ్ళీ డబల్ చేస్తే 500. సో 2 స్క్వేర్ ఇంటూ 125 ఇంటూ 4, 2 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్. దీన్ని మీరు చేసేసేయండి ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ SCF అంటారండి, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సేమ్ నెంబర్స్ చేయండి. ఈవెన్ ఫ్యాక్టర్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? 12 తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. 12 రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 పవర్ 0 రాయకూడదు. 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ఒకటి రాయాలి. ఎందుకు 2 పవర్ 0 రాయకూడదు? 2 పవర్ 2 అనేది ఎంత వాల్యూ? 4. 4 అనేది ఈవెన్ ఆడా? ఈవెన్. 2 పవర్ 1 ఈజ్ ఆల్సో ఈవెన్. బట్ 2 పవర్ 0 అనేది ఆర్డర్ 1 అవుతుందండి. సో 2 పవర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ 2 పవర్ 0 గుర్తుపెట్టుకున్నాను, అందుకని చెప్పేసి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సో 6 ఇంటూ 4 ఎంత? 24.
కావాలంటే మీరు ఈవెన్ ఫ్యాక్టర్స్ యాడ్ సమ్ చేసుకోండి. 12 + 6 18, 22, 24. సో సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. మీరు సిమిలర్ గా 60 చేసేసేయండి, 120 కూడా చేసేసేయండి, 500 కూడా చేసేసేయండి. సో సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60, 120, 500 సిమిలర్ గా ఉంటుంది, చేసేసేయండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ SOF. సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ SOF. ఏమండి ఆర్డర్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ చెప్పాను. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెప్పాను. కొంతమంది ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వీటి తర్వాత చెప్పొచ్చు, ఏం కాదు. ఎలా చెప్పినా సరే మీకు సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో మీకు ఆర్డర్ లో అడగరు, అలా క్వశ్చన్ ఆ తర్వాత క్వశ్చన్ ఇస్తాం అడగరు, ఎక్కడ వరకు అడగచ్చు, ర్యాండమ్ గా అడగచ్చు అండి. సో ర్యాండమ్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలా చెప్పినా సరే ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అర్థమవుతుందని చెక్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ odd factors of capital N, number 12, SOF of 12. దీని వల్ల ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. మనం ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏం రాసాము, 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0, 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0. అది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ లో. సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్ లో 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 రాసాం, 2 పవర్ 0 ఇలా. అసలు ఇక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్ రాయొద్దు. వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్? 2 స్క్వేర్ రాయకూడదు. రిమైనింగ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఇంకా సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ అంటారు కాబట్టి 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0, 4. చెక్ చేసుకోండి అండి, ఇందాక ఆల్రెడీ చెప్పాము. 12 కి 12 ఇంటూ 1 ఇక్కడ 1 ఉంది, 8 ఇంటూ 3 లో 3 ఉంది, 6 ఇంటూ 4 అనేవి ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్ అవి యాడ్ చేయాలి. 1 + 3. నెక్స్ట్ 120 రాయొచ్చు. 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1, 8 3s 24 5s 120. మీరు కాల్ చేసేసుకోండి ఇలాగ. 2 60s, 2 60s, 2 30s, నెక్స్ట్ 2 15s, 3 5s అన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0, 4 ఇంటూ 6 124. మీరు 120 కూడా అక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. 120కి 4 ఇంటూ 6 అంతా 24. జాగ్రత్తగా చూడండి ఒకసారి, మిస్టేక్స్ చేయకుండా. సో ఇప్పుడు 7 ఫార్ములాస్ అయినాయి. నెక్స్ట్ 8th one ఇంకొక 4 ఫార్ములాస్ 5 ఫార్ములాస్ అయితే టాపిక్ అయిపోయింది. కొంచెం లెంతీగానే ఉంటాయి, అందరూ మిస్ చేయకుండా ఎంతవరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. 8th one సెట్ చేస్తారండి. కొంచెం నాకు ఇక్కడ ఇన్కన్వీనియంట్ గా ఉంది, దీన్ని ఏదో చేస్తాను అనుకుంటున్నాను, కుదరట్లేదు నాకు. 8th one వచ్చేసి సమ్ ఆఫ్ distinct prime factors of capital N. Prime numbers అండి. Sum of the distinct prime numbers or primes, distinct primes of capital N. Prime factors కాదు, equal to P1 plus P2 plus P3 plus P4 plus distinct and different అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ నెంబర్ 60. 60 ఏమో రాయొచ్చు, 2 క్యూబ్ ఇంటూ 15 4s కదా. సో 2 స్క్వేర్ ఇంటూ 4 అంటే 2 స్క్వేర్, 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. వీటి యొక్క డిస్టింక్ట్ ప్రైమ్స్ యాడ్ చేయాలి, డిఫరెంట్ ప్రైమ్స్ యాడ్. 2 + 3 5, 5 + 5 10. సో ఆన్సర్ ఈస్ P1 plus P2 plus P3. P1 is the even prime number 2, 2 plus 3 5, 5 plus 5 10. Sum of the distinct primes are similar గా 360 తీసుకోండి. 360 తీసుకుంటే లేకపోతే 500 తీసుకున్నాము. What is the sum of the distinct primes of 500? So 2 square into 5 2. So answer is 2 plus 5 7 అవుతుంది. ఈజీగా అంటే ఫార్ములాస్ వస్తాయి. ఫార్ములాస్ రావాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ ఫార్ములాస్ వస్తేనే మీరు చేయగలరు. నెక్స్ట్ అండి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా మంది తెలియదు, జాగ్రత్తగా వినండి. 8th ఫార్ములా అండి. ఎవ్రీ నెంబర్ we can express as product of two factors. Every number we can write as product of two factors. How many ways as a product of two factors? Number of ways as a product of two factors. Number of ways as a product of two factors. 8th one ఇక్కడ రాద్దాము. నెంబర్ ఆఫ్ వేస్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఇందులోనే సబ్ టాపిక్ అని పెట్టుకోండి. లేకపోతే 8th one
నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏముండదు సింపుల్ గా 60 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటా. 60 ఏమో రాయొచ్చు, 60 into 1 అని రాయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఇంకా ఎలా రాయొచ్చు, 30 into 2 హౌ మెనీ వేస్, 20 into 3 20 ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. నెక్స్ట్ 15 into 4 12 into 5 10 into 6 ఏదైనా సరే ఇన్ని వేస్ లో రాయొచ్చు. 16 ఎలా రాయొచ్చు, నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఫర్ క్యాపిటల్ N ఆర్ కాంపోజిట్ నెంబర్. ఎలా రాయొచ్చు, 60 into 1 30 into 2 20 into 3 15 into 4 12 into 5 6 వేస్ లో రాయొచ్చు. ఎవ్రీ టైం వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం ఏం రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఫార్ములా ఉంది. ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈవెన్, total number of factors is even already discussed చేసాం. then number of ways as a product of 2 factors equal to number of ways అని రాస్తాం. just number of ways as a product of 2 factors equal to total number of factors by 2. total number of factors by 2. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ total number of factors కావాలంటే మనం ఆల్రెడీ క్లియర్ గా తెలుసు. 16 ఏమో రాయొచ్చు, 2 square into 3 power 1 into 5 power 1. ఇన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే జస్ట్ పవర్ లో 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. 3 into 2 6 into 2 12 12 by 2 6 వేస్ అండి. 6 వేస్ ఇలా కౌంట్ చేసి చేయకుండా ఫార్ములా ప్రకారం చేసేయచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 360 ఏమని రాయొచ్చు, ఇంకో 2 యాడ్ అవుతుంది అంతే కదా. 36 into 10 36 into 10 4 into 9 2 cube into ఇంకో 6 యాడ్ అవుతుంది దీనికి. 3 square into 5 power 1 2 cube అంటే 8 into 5 40 into 9 అండి. So number of ways as a product of 2 factors for 360. Total number of factors ఎన్ని అవుతాయి, 4 into 3 12 12 into 2 24 24 by 2 అంటే 24 by 2 అంటే total number of factors by 2 12 number of ways. మీరు కాల్ చెక్ చేసుకోండి. 360 into 1 120 into 180 into 2 120 into 3. సో అలాగే నెంబర్ ఆఫ్ వేస్ రాయొచ్చు. సపోజ్ ఇంకొక ఫార్ములా డిస్కస్ చేద్దాము. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ్ అయితే, PF is odd అయితే, then number of ways as a product of 2 factors equal to total number of factors plus 1 by 2. అంటే total number of factors ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు. ఎప్పుడు ఆడ్ అవుతుందంటే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేప్పుడు పెట్టుకుని, నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేప్పుడే ఆడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 36 అండి, డెఫినెట్ గా 36 పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 2 square into 3 square. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 9 9 plus 1 10 by 2 5 వేస్ చెక్ చేసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఆడ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ వేస్, ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ 2 వేస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేస్ ఇంకొక 2 మినిట్స్ పట్టొచ్చండి, కొంచెం జాగ్రత్తగా. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. డిస్టింక్ట్ అంటే ఏం లేదంటే డిఫరెంట్ అండి. 36 ఏమని రాయొచ్చు, 36 into 1 18 into 2 12 into 3 9 into 4 6 into 6. ఇక్కడ 5 వేస్ వచ్చినాయి కదా. ఈ ఫార్ములా ఇక్కడ రాస్తాను. 9th ఫార్ములా 5 వేస్ వచ్చినాయి కదా, 6 into 6. బట్ ఇక్కడ 36 and 1 ఏవి సేమ్ ఫ్యాక్టర్స్ ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆ, సేమ్ ఫ్యాక్టర్స్ ఆ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఆ, డిస్టింక్ట్ అండి. దిస్ ఈజ్ వన్ డిస్టింక్ట్, దిస్ ఈజ్ వన్ డిస్టింక్ట్, దిస్ ఈజ్ వన్ డిస్టింక్ట్, దిస్ ఈజ్ వన్ డిస్టింక్ట్. బట్ 6 into 6 are సేమ్ ఫ్యాక్టర్స్ కదా. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి number of ways as a product of distinct factors. Distinct అంటే ఏం లేదు, different factors equal to total number of factors minus 1 by 2. ఇది కూడా ఆడ్ నెంబర్ అయినప్పుడే అండి. ఇది కూడా నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ సేమ్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ ఆడ్, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆడ్ అయినప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి ఒకసారి. నెంబర్ ఆఫ్ వేస్ 2 ఫార్ములాస్ కాదు, లాస్ట్ ఫార్ములా అండి. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్. లాస్ట్ ఫార్ములా 9 తో 10 తో నెంబర్ అనేది కొంచెం మిస్ అయింది, మీరు వేసుకోండి. 10th అనుకుంటున్నా. నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అన్న దీనికి పేరు ఆల్రెడీ చెప్పాను, రిలేటివ్లీ ప్రైమ్స్ ఈక్వల్ టు 2 power n minus 1 ways. 2 power n minus 1 ways అంటే ఏం లేదండి, n అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని. n అంటే ఇక్కడ వేర్ n is
where n is total number of primes, total number of prime numbers, prime factors కాదు prime numbers. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఇది వస్తుంది. సో 2n-1 వేస్. సో ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకున్నామండి. 24 ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఎవరు యాక్చువల్లీ 2³ ఇంటూ 3^1 8 into 3 కదా. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, స్మాల్ n is 2, స్మాల్ n is 2, 2^2 -1. సార్ చెక్ చేస్తాను. 24 ఎవరు 24 into 1 12 into 2 8 into 3 6 into 4. ఇక్కడ -1 కూడా ఇక్కడే అండి, -1 కూడా ఇక్కడే. సో 2^2 -1 2^2 -1 అంటే ఏమవుతుందండి, 2^1 అవుతుంది. సో 2 వేస్ అండి. 24 కి ఎన్ని వేస్ లో యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1. వీటి కామన్ ఫ్యాక్టర్ 1 కదా. సో వీటి కామన్ ఫ్యాక్టర్ 1 కాదు, వీటి కామన్ ఫ్యాక్టర్ 1, వీటి కామన్ ఫ్యాక్టర్ 1 కాదు. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. 60 ఏం రాయొచ్చు, 2² into 3^1 into 5^1. సో నెంబర్ ఆఫ్ వేస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్. సో ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 2^3 -1 సో 4 వేస్ అండి. వాట్ ఆర్ ద వేస్ కాల్ చెక్ చేసుకోండి. మీకు కాల్ బ్రీఫ్ గా చెప్తాను. 60 into 1 30 into 2 కాదు, 20 into 3 15 into 4 కాదు, 12 into 5 15 into 4 అవ్వండి కోప్రైమ్స్. సో ఈ 4 వేస్ అండి. 10 into 6 కాదు, 12 into 5 రాసాము ఆల్రెడీ. సో ఈ 4 వేస్ మిగిలినవి కాదు. 12 into 15 into 4 రాసాము. 30 into 2 కాదు, 10 into 6 కాదు, ఈ కోప్రైమ్స్ కాదు, కామన్ ఫ్యాక్టర్ 1 కాదు వాటికి. సో ఇదండి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.